శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా ప్రహసనంతో మీ ముందుకొచ్చాను. కథ పేరు వింటే మీరు కూడా పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకుంటారు. కథ పేరేంటంటే అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్. సరే, ఇంకా ఆలస్యం దేనికి, కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం. మరి అప్పుడే భోంచేసి హాల్లో కూర్చుని నాకు ఇవ్వాలి అని మా అత్తగారు ఆకులు చీల్చి పాందానతో సహా తెచ్చి నా ముందుంచారు. ఇదేమిటి, ప్రతిసారి మీరు నాకు ఆకులు చీల్చి ఇవ్వడం పెద్దవారు అంటూ నేను ఇదవుతూ ఉంటే, లేదులేవే, దీనికి పెద్ద చిన్న ఏమిటి, లేత తమలపాకులు చూడగానే నాకే నోరూరింది. చెప్పొద్దు, నే వేసుకునే అదృష్టం లేదు కదా అని చీల్చి తెచ్చాను. ఇందా వేసుకో, ఈ రోజు శుక్రవారం కూడాను. నేను పెళ్లైన కొత్తల్లో ఏమిటి, మొన్నటిదాకా మీ మావగారు ఉన్నప్పుడు రోజు వేసుకున్నా వేసుకోకపోయినా శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా వేసుకునేదాన్ని అని ఆమె చెప్తూ ఉంటే నాకేం చేయాలో తోచలేదు. తమలపాకులు వేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేను తమలపాకులు వేసుకుంటే పండ్లు పాడైపోతాయని వాళ్ళ అబ్బాయి కోప్పడతారు. తమలపాకులు నములుతూ ఆయన గారి ముందుకు వెళ్లడానికి లేదు. కోపంతో మాట్లాడరు. ముందు ఆ చెత్తంతా ఉమ్మి నోరు కడుకుని వచ్చి తర్వాత మాట్లాడమంటారు. అత్తగారేమో శుక్రవారం వేసుకోమని పట్టుపడతారు. ఆ రోజు ఆవిడ మర్చిపోయింది కదా అని సంతోషించాను కాసేపు. భోంచేశాక కానీ ఆవిడ శుక్రవారం మర్చిపోదు. ఏమిటి ఆలోచిస్తున్నావు, ఆకులు వేసుకో అన్నట్లు మన రెడ్డి చిలకలు ఎంత బాగా కడతాడనుకున్నావు, ఉండు వాడి చేత 2 చిలకలు కట్టిస్తా. ఒరే రౌడీ, ఏం చేస్తున్నావురా మేడ మీద అంటూ కేకేశారు. రెడ్డి మా వారి యొక్క నమ్మిన బంటు. 3 అడుగుల ఎత్తులో ఎప్పుడు పళ్ళు బయట ఉంచి నవ్వు ముఖంతో చాలా యాక్టివ్ గా ఉంటాడు. యజమానురాలైనా సరే ఉన్నమాట ముఖం మీద అనేస్తాడు. రెడ్డిని రౌడీ అని పిలుస్తారు ముద్దుగా. మా అత్తగారి పిలుపు రెడ్డికి వినిపించలేదు, రేడియో వినిపించింది. మేడ మీద నుంచి రెడ్డి తెలుగు రికార్డు కోసం అవస్థ పడుతున్నట్టున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం వినపడుతోంది. మా అత్తగారికి ఎక్కడలేని చిర్రెత్తుకొచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మా అత్తగారికి ఒళ్ళుమంట. ఆ విషయం మీద రెడ్డికి ఆమెకి చాలా సార్లు డిస్కషన్ నడిచి రెడ్డి చీవాట్లు తిన్నాడు. అప్పటికి రేడియో సౌండ్ తగ్గించే పెట్టాడు. మా అత్తగారు లేచి మెట్ల దగ్గరికి వెళ్లారు. ఒరే రౌడీ, ముందా రేడియో ఆపేస్తావా లేదా, పాట లేదు పద్యం లేదు, ఆ దిక్కుమాలిన పిల్లల్ని కనొద్దనే ఘోష పెడతావు అని మా అత్తగారు కేకలేస్తుండగానే రెడ్డి గబగబా దిగి వచ్చాడు. అది కాదు పెద్దమ్మ గారు, మరి ఆ గొడవంతా అయ్యాక తెలుగు రికార్డులు వస్తే మీకు తెలవదు? వస్తాయి. ముష్టి 3 రికార్డుల కోసం ముందు ఈ ఘోషంతా వినడం ఎందుకురా? రెడ్డి ఒక్క నవ్వు నవ్వాడు మా అత్తగారి అమాయకత్వానికి. పెద్దమ్మ గారు, మీ కోపం గాని మరి దేశంలో దరిద్రం పెరిగిపోతా ఉంది కదమ్మా. ఒక్కో తల్లి 10 మందిని కంటే ఎలాగమ్మా? ఎట్లమ్మా ఏమిట్రాని తలకాయి, దేవుడిస్తే వద్దంటారా? ఈ రేడియో వాళ్ళెవరు పుట్టే పిల్లల్ని ఆపడానికి? రెడ్డి మళ్లీ పక్కన నవ్వేశాడు, నోటికి చెయ్యి అడ్డుంచుకుని. రేడియో వాళ్ళు కాదండి అమ్మగోరు, గవర్నమెంట్ వాళ్ళు ప్రచారం చేయిస్తున్నారు రేడియో ద్వారా. ఇంకా ఇళ్లకు కూడా వచ్చి చెప్తారు కదండి. ఏమిటి, సిగ్గు విడిచి ఇంటింటికి కూడా వచ్చి ఘోష వినిపిస్తున్నారా? శ్రీరామచంద్ర, భగవంతుడిచ్చే పిల్లల్ని పుట్టకూడదు అంటానికి వీళ్ళెవరంట? గవర్నమెంట్ వాళ్ళంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళుండాలి గాని మరి రాను ఇళ్లలో జొరబడి ఇంతే తినండి, ఇంతమందినే కనండి అంటూ మొదలు పెడితే మనుషులు ఇంకా బతికేదెట్టాగంట. రెడ్డి మళ్లీ నవ్వుకున్నాడు. తప్పే ఉంది పెద్దమ్మగారు, దేశం మంచికే కదా గవర్నమెంట్ ఓళ్లు చేస్తా. తక్కువ పిల్లల్ని కని వచ్చే ఉరుంబడి సరిపెట్టుకుని సుఖపడమనేగా వాళ్ళు చెప్పేది. పిల్లల్ని దేవుడిస్తున్నాడంటారే, ఆ పిల్లలందరినీ పెంచదగిన డబ్బొచ్చే ఉద్యోగాలు దేవుడిస్తున్నాడా చెప్పండి? 50 రూపాయల వాడికి 8 మంది పిల్లలు, 500 ఉద్యోగస్తులకి 8 మంది పిల్లలు, ఇంకా తక్కువే అలాంటోళ్ళకి. అదే సిక్కు ఇప్పుడు. ఒరేయ్, నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే సామెత ఉందిరా. పెళ్లి పేరంటం లేని బెండకాయ నీకేం తెలుసురా? ఉద్యోగాలు దేవుడు ఇవ్వకపోతే ఊరు విడిచి ఊరు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన నీకు ఇక్కడ ఇంత తిండి గుడ్డ ఎట్టా దొరుకుతున్నాయిరా? నిన్నీ క్షణం బయటికి గంటితే నీ గతేమిటి అంటూ సవాల్ చేశారు మా అత్తగారు. ఆ పని మీ వల్ల కాదు పెద్దమ్మగారు, వెంటనే అయ్యగారు కారు పంపించి ఎక్కడున్నా నా కోసం ఎతికించి రప్పిస్తారు. నాలాగా అయ్యగారి కాళ్లు పట్టే వాళ్ళని మీరు తీసుకురాలేర్లేండి అన్నాడు రెడ్డి సగర్వంగా. అదేరా నీ గర్వం, అందుకే రేడియో తిప్పి కూర్చుంటున్నావా? అయ్యో పెద్దమ్మగారు, మీతో పెద్ద లిటికేషన్ లా ఉందే. మీరే కదా మధ్యాహ్నం వేళ పాటలు పెట్టమన్నారు. పాటలు ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాకే పాటలు. నేనేటి చేసేది? ఏం చెయ్యొద్దు కానీ 2 చిలకలు గట్టు అని మా అత్తగారు వాడి చేతికి కొన్ని తమలపాకులు ఇచ్చారు. అయ్యో పెద్దమ్మగారు, నాకేటి తెలుసు బెమ్మచారి గోడికి? దీనికి పెళ్లి కావాలట్రా, ఏ కిళ్ళీ కొట్టు వాడి దగ్గర నేర్చుకొని ఉంటావు. కరకట్టే పెద్దమ్మగారు, మీరన్నది కరకట్టే. మా ఇంటి దగ్గర కిళ్ళీ దుకాణం కిష్ట మా బాగా గట్టేవాడు చిలకలు అంటూ 2 చిలకలు చూడముచ్చటగా కట్టి ఇచ్చాడు. నేను చిలకలు తీసుకుని నోట్లో వేసుకుంటుండగానే బయట టాక్సీ ఆగింది. ఎవరేవు ఈ వేళటప్పుడు? మన పరాంకుశం లాగున్నాడే అదిగేది. పరాంకుశమే అంటూ మా అత్తగారు వరండాలోకి వెళ్లారు. పరాంకుశం బావగారు మా అత్తగారి అక్క కొడుకు. భారీ
భార్య రంగతోనూ మరదలు జానకితోనూ చంటి బిడ్డనెత్తుకుని టాక్సీ దిగారు. ఏరా ఇదేనా రావటం, అంతా బావున్నారా అంటూ మా అత్తగారు కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటే పరాంకుశం బావుగారు బాగానే ఉన్నాం కక్కి అంటూ నీరసంగా జవాబు చెప్పి టాక్సీ వాడికి డబ్బిచ్చేసి దిగండి త్వరగా, చూస్తావే అమ్మాయి దింపు, దానంతట అది దిగదు, రోగం సగం మొండితనం సగం అన్నారు విసుక్కుంటూ. మా అత్తగారు కారు దగ్గరికి వెళ్లి రోగం ఏమిట్రా ఎవరికి అన్నారు. ఇంకెవరికి, దానికే చస్తున్నాం. మొదట రైలు ఎక్కడానికి నానా అవస్థ పడ్డాం, తర్వాత దిగడానికి, మళ్లీ టాక్సీ ఎక్కి రావడానికి మొండికెత్తుతోంది. దిగు, అది టాక్సీ మన కారు కాదు అంటూ భార్యను కోపడుతున్న పరాంకుశం బావగారి వైపు విషయం ఏమిటో తెలియని మా అత్తగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. అయినా పచ్చి బాలెంత, నెల రోజులు గుట్టును తీసుకుని ఈ ప్రయాణం ఏమిట్రా, పదవే రంగా లోపలికి అంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. నేను దిగను, నన్ను మళ్లీ ఊరికే తీసుకెళ్లండి, నాకేం పిచ్చి లేదు, నేను రాను మారాన్ చేయడం మొదలుపెట్టింది. ఊరికి తర్వాత వెళ్దు గాని ముందు దిగు అంటూ రంగ రెక్క పట్టుకుని బలవంతంగా టాక్సీలోంచి దింపారు పరాంకుశం బావుగారు. వెనకాలే జానకి కూడా దిగింది. రంగ ఎందుకు పేచీ పెడుతోందో ఇంకా అర్థం కాని మా అత్తగారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నాకంతకంటే అర్థం కాక తెల్ల ముఖం వేసి చూస్తూ నిలబడ్డాను. రంగను బలవంతంగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు. తర్వాత పసిబిడ్డను పలకరించి రంగకేం జబ్బురా అంటూ పరాంకుశంగానే నెమ్మదిగా అడిగింది. ఆయన రంగ వినకుండా నెమ్మదిగా ఒంట్లో రక్తం లేదట కక్కి, ఈ ఆరో కాన్పులో బ్లడ్ ప్రెషర్ వేరే వచ్చింది దానికి, దాంతో మెంటల్ గా ఏదో డెలీరియన్ లాగా బట్టలు చించడం ఇలాంటి పిచ్చి పనులు కాన్పు కాగానే మొదలెట్టింది. అసలు బతుకుతుంది అనుకోలేదులే, తర్వాత చెప్తా, వింటే రచ్చ చేస్తుంది అన్నారు బిడ్డను జానకి చేతికిస్తూ. రంగ ఏడుస్తూ లోపల గొనుక్కుంటూ బిడ్డ తన బిడ్డ కానట్టు ఆ వైపు కూడా చూడకుండా కూర్చుంది. మా అత్తగారు కాస్త తీరుకుని, అదేమిటే రంగా వస్తూనే ఊరికెళ్లడం ఏమిటే, వాణ్ణెందుకు అట్లా అల్లాడబెడతావే పాపం అని మా అత్తగారు ఇంకా ఏమో మాట్లాడబోతూ ఉంటే రంగ గుడ్లు పెద్దవి చేసి మా అత్తగారిని మింగేట్లు చూసింది. వెలవెలబోతున్న మా అత్తగారిని చూసి జానకి చెప్పింది, అక్కకి ఆరో కాన్పులో చాలా పెద్ద జబ్బు చేసింది, ఆ ఊరు డాక్టర్లు మద్రాసు తీసుకెళ్లి పెద్ద డాక్టర్లకు చూపించమంటే తీసుకొచ్చాం. మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని, కాన్పులో ఇట్లా కావడం ఏమిటే, ఈ విడ్డూరం నేనెక్కడా చూడలేదు, మనిషే మారిపోయింది, ఇవేం రోగాలు కాలానికి తగ్గట్టే ఉన్నాయే, అయితే ఇంతకీ ఈ ఊర్లో ఏ డాక్టర్లను చూడాలో విచారించావా అని అడిగారు మా అత్తగారు బావగారిని. అన్నీ విచారించే వచ్చాను, ఆయనెవరో డాక్టర్ అద్భుతం అట, ఈ రోజే చూస్తాను రమ్మన్నాడు, వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడేనా వచ్చి 10 నిమిషాలు కాలేదు కదరా, కాఫీ అయినా తీసుకోరా అని మా అత్తగారు అంటూ ఉంటే బాగా విసుగు ఉన్న పరాంకుశం బావగారు, కాఫీకేంలే కక్కి, దానికి ఒళ్ళు నయమైతే చాలు, నెల రోజులుగా కంటి మీద కునుకులేదు దానికి మాకు కూడా, అయితే ఇది బాలింత జబ్బురా, దీన్నే గుర్రం వాతం అంటారు. గుర్రం లేదు గాడిద లేదు కక్కి, నరాల బలహీనత, రక్తం లేకపోవడం, మొత్తానికి ప్రారంధం అంటూ రంగను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు డాక్టర్ టెలిఫోన్ చేయడానికి లేచారు మా పరాంకుశం బావుగారు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి పేచీ పెట్టి నానా గందరగోళం చేసిన రంగను బలవంతంగా కారులో వేసుకుని తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర నుంచి వస్తూనే రంగ చేసిన రచ్చకు మా అత్తగారు ఇదేం రోగం ఇదేం కదా అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు. పసిబిడ్డకు పాలివ్వడానికి ఒళ్ళో పడుకోబెడితే నాకు ఈ బిడ్డ వద్దు అంటూ ఓ తోపు తోసేసింది. చటుక్కుని జానకి పట్టుకోకపోతే బిడ్డ ఏమయ్యేదో. నాకేం పిచ్చి లేదు, నన్ను పిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, మీకే పిచ్చి, నన్ను వెంటనే ఊరికి తీసుకెళ్ళండి అంటూ నేల మీద పడి పొర్లి ఏడవడం మొదలెట్టింది. పరాంకుశం బావగారు విసిగిపోయి ఏదో పుస్తకం తీసుకుని హాల్లో కూర్చున్నారు. రంగ చుట్టూ నేను మా అత్తగారు జానకి నిలబడి రంగనెలా సమాధానపరచాలో తెలియక ఒకళ్ళ ముఖం ఒకళ్ళని చూస్తూ ఉండిపోయాం. ఒసేవ్ రంగా, నా మాట వినవే, అనవసరంగా రచ్చ చేయవాకే, ఏమిటి అన్యాయం, నోట్లో నాలుకలే, నువ్వేనా ఇట్లా తయారైనావు, చూడు డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే నువ్వు మళ్లీ మామూలు రంగ అవుతావే, నా మాట విను, పరాం నీ కోసం పడరాని పాటలు పడుతున్నాడు, పాపం వాడు చెప్పినట్టు వినవే అన్నారు మా అత్తగారు. నే విన్ను, నన్ను మోసం చేసి రైలెక్కించి ఈ ఊరు తీసుకొచ్చారు, నాకు పిచ్చని ఊరంతా చెప్పారు, నాకేం పిచ్చి లేదు, నే ఊరికెడతా, నే ఇప్పుడే పెడతా అంటూ చివాలన లేచింది రంగ. జానకి చేతుల్లో బిడ్డకు పాలు పడుతోంది. ఎదురుగా ఉన్న నేను ఆపపోయాను. నన్ను ఒక్క తోపు తోసేసింది. పక్కనే ఉన్న మంచం మీద పడ్డాను. ఒక్క ఊపున పోతున్న రంగకు మా అత్తగారు అడ్డం నిలబడి, ఏమిటే నీ ఆగడం, మరి నువ్వు చూస్తూ ఉంటే ముదిరిపోతోంది, ఊరికెట్లా పోతావు, పోవడానికి వీల్లేదు, డాక్టర్ చెప్పందే నిన్ను పంపం అని అంటుండగానే ఆమె చెంప చెల్లుమన్నది. ఆమె పక్కపళ్ళు లేవు గాని ఉంటే ఊడి ఉండేవి. నేను వెళ్లి ఆమెను పట్టుకుని నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టాను. ఆ దెబ్బకు దిమ్మెరిపోయిన మా అత్తగారు చెంప పట్టుకుని కాసేపు మాట్లాడకుండా పడుకున్నారు కళ్ళు మూసుకుని. రంగ నేరుగా హాల్లోకెళ్లి పుస్తకం చూస్తున్న పరాంకుశం బావగారిని ఒక కుదుపు కుదిపి, ఏయ్ నన్ను ఊరికి తీసుకెళ్తావా లేదా చెప్పు అంటూ ఆయన చేతిలో పుస్తకం లాగి కింద పారేసింది. ఆయన విసిగిపోయి జవాబు చెప్పకుండా తలబట్టు కూర్చున్నాడు. చెప్తావా లేదా అంటూ మళ్లీ సాధించడం మొదలెట్టింది. రేపు డాక్టర్ మళ్లీ రమ్మన్నాడుగా, ఏ సంగతి రేపు చెప్పమన్నాడు, మనం ఉండాల్సింది వెళ్లాల్సింది రేపు తేలుతుంది, ఆ తర్వాత ఉంటావో ఊరి పెట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు. అదే నేను చేయబోతున్నా, నన్ను తక్షణం ఊరికి తీసుకెళ్లకపోతే ఊరి పెట్టుకుంటా, అసలు నిన్ను అడగడం దేనికి, నేనే స్టేషన్ కి వెళ్తా అంటూ వరండాలోకి పరిగెత్తుతున్న రంగను పరాంకుశం బావుగారు 4 బాది లోపలికి ఈడ్చుకొచ్చి రూమ్ లో పడేశారు. కింద పడి ఏడ్చి రచ్చ చేసే రంగను చూసి మా అత్తగారు నోట మాట
మాట్లాడలేక చూస్తూ ఉండిపోయారు. అప్పుడే కూరల మార్కెట్కి వెళ్లి వచ్చిన రెడ్డి జరిగిన విషయం అంతా విని మా అత్తగారిని చూడటానికి గదివైపు వచ్చాడు. చూసారా పెద్దమ్మగారు, పిల్లని దేవుడిచ్చాడు అంటే మరి ఈ అమ్మగారికి ఈ జబ్బేమిటి చెప్పండి? పాపం పెద్దోరు మీ చెంప చెళ్ళు మనిపించారా ఆయమ్మ? అంత ఒళ్ళు తెలియని కోపం వచ్చింది అంటే ఆమె గారి ఒంట్లో రక్తం లేదన్నమాట, బలహీనం, అదే ఆమె జబ్బు. పాపం ఆ అయ్యగారు మా చెడ్డ మంచి మనిషిలా ఉన్నారు, బాగా ఇసిగిపోయినారు. ఇంటికాడ పిల్లలు, ఏడా చేతుల్లో పిల్లడు, భార్యకి పిచ్చి. ఒరేయ్ ఆ మాట దాని ఎదుట గట్టిగా అనవాక, నీ పళ్ళు గట్టిగా రాలిపోతాయన్నారు మా అత్తగారు మూలుగుతూ. రెడ్డి ఒక చిలక నవ్వు నవ్వి, అవునండమ్మగారు, మీకు పళ్ళు లేవు గనక బతికిపోయారు, లేకపోతే ఆ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రాణం కడపట్టుండాది. అవునరా, కాస్త వేణీళ్ళ కాపడం పెట్టాలా, దవడ సానా నొప్పిగా ఉంది అని ఆమె అంటుండగానే నేను హాట్ వాటర్ బ్యాగ్ తీసుకెళ్లి ఆమె చెంపకు చేరువలో ఉంచాను. ఆ సరే పెద్దమ్మగారు, అసలు ఈ అమ్మగారికి జబ్బు ఎలా వచ్చింది? ఏం కర్మో, దాని సంగతి నన్ను అడగవాక అంటూ విసుక్కున్నారు ఆవిడ చెంపబాతతో. నేనే చెప్పాను రంగకు జబ్బు ఎట్లా వచ్చింది. రెడ్డి ఒక నిట్టూర్పు విడిచి, అందుకే పెద్దమ్మగారు గవర్నమెంట్ ఓళ్లు ఎక్కువ పిల్లలొద్దని గోలెత్తుతున్నారు. చూడండి, ఆమె చూస్తే సిటికన వేలంత లేదు. ఆమె 6 పిల్లల్ని కనీ ఆ ఒంట్లో రగతం లేదు, అందుకే ఈ జబ్బు వచ్చింది పాపం. ఆ ఎత్తుభారం మా కాలంలో కనలేదా పిల్లల్ని? మా చెల్లెలకి 14 మంది పిల్లలు లక్షణంగా ఉండేది. ఏమిటో కాలాన్ని బట్టి జబ్బులు, మనుషులు అట్లానే అర్భకులవుతున్నారు. అందుకే సిగ్గు విడిచి పిల్లలు వద్దంటున్నారు. పిదపకాలం పిదప మనుషులు, కన్నవాళ్లందరూ రంగలాగా తయారయ్యేటట్లయితే ఇక పిల్లలు వద్దు, పీచు వద్దు అనిపిస్తుంది. కరకట్ పెద్దమ్మగారు, కరకట్. కానీ అసలు పిల్లలు వద్దనకూడదు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు. ఒరే నీ గవర్నమెంట్ నువ్వు ఏ గంగలోనైనా దూకండి, నా ప్రాణం విసిగించవాక. కావాలంటే నువ్వు పని మానేసి ఎంతమంది పిల్లల్ని కనాలో ప్రచారం చేసుకుంటూ పో అంటూ మా అత్తగారు మెల్లిగా దవడాడించి, అబ్బా ఎంత దెబ్బ కొట్టిందే, చూడటానికి నరంలాగా ఉంది అంటూ ఆమె బాధపడుతూ ఉంటే తోటవాడు పరిగెత్తుకొచ్చాడు. పెద్దమ్మగారు మన దుర్గా దూడనెయ్యబోతా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినేసరికి మా అత్తగారి చెంపనొప్పి ఎక్కడ పోయిందో చివాళ్ళ లేచి గొడ్ల కొట్టం వైపు గబగబా నడవడం మొదలెట్టారు. రెడ్డి ముందే కొట్టం వైపు పరిగెత్తాడు. దుర్గకది 4వ ఈత. దాని మొదటి దూడ కూడా దూడ వేయటానికి సిద్ధంగా ఉంది. దుర్గ సాయంకాలమైనా దూడ వేయలేదు. దాని కష్టం చూసి మా అత్తగారు కంటతడి పెట్టారు. అది దూడను వేసిందాకా పచ్చిగంగ ముట్టుకోను అని కూర్చున్నారు. దుర్గ కనలేక మెలికలు తిరిగిపోయి బాధపడుతూ సొమ్మసిల్లిపోతోంది. గొడ్లవాడు మా అత్తగారితో చెప్పాడు, పెద్ద గొడ్ల డాక్టర్ వస్తే కాని లాభం లేదని, లోపల గర్భసంచిలోనే మిస్టేక్ అని. ఆ మాట విన్న మా అత్తగారు కంగారు పడిపోతూ, ఒరే రెడ్డి, త్వరగా వెళ్లి మన గొడ్ల డాక్టర్ గారికి అర్జెంటుగా టెలిఫోన్ చేసి చెప్పు, మన దుర్గ పొద్దున్నుంచి కష్టపడుతూ ఉంది, ఏం కారణమో మెలికలు తిరిగి బాధపడుతూ ఉంది, దాని గర్భసంచిలో ఏం మిస్టేకో ఎంతకి దూడ పడకుండా ఉంది, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు, పోపో త్వరగా అని అంటుండగానే రెడ్డి పరిగెత్తాడు. ఉండబట్టలేక మా అత్తగారు వెంటబడ్డారు. రెడ్డి నెంబర్ చూసి ఫోన్ చేశాడు. హలో గొడ్ల డాక్టర్ గారండి, నేనేనండి రెడ్డిని. మొన్న మీరు పశువుల్ని చూడటానికి వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళిచ్చాను, ఆ సోమిరెడ్డినండి. ఒరే నువ్వే రెడ్డివైతే ఎవరికి కావాలరా, ముందు విషయం చెప్పు డాక్టర్ గారికి. అదే చెప్తున్నానండి, ఆయనకు నేనెవరో తెలియకపోతే ఆయన ఇంకో చోటుకెళ్తే ఎలా? అందుకు నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పరా? ఆయన అడగందే నా పేరు చెప్పాను కదండి, డాక్టర్ గారికి తెలుసుంటాది. డాక్టర్ గారు మీరు వెంటనే బయలుదేరి రావాలి, మా దుర్గ శానా కష్టపడతా ఉంది. దుర్గ ఎవరా? మా గేదండి, మా గేది. ఎందుకు కష్టపడతా ఉందంటారా? కన్లేకండి, కానుపు కష్టం అంటున్నారు. అదేదో గర్భసంచిట బయటికి రావటం లేదటండి. మీరు వెంటనే వచ్చేసి ఆ సంచేదో తీసి బయటయ్యాలటండి. మా అత్తగారికి శివం ఎత్తింది. ఆమె నెత్తి కొట్టుకుంటూ, ఒరే త్రాష్టుడా, గర్భసంచి తీసి బయటేయటం ఏమిట్రా అంటూ గట్టిగా అరిచారు. భలే ఊరండి మీరు, మీతో సెట్ట లిటికేషన్లే. మీరే కదండి చెప్తా దాని గర్భసంచి ఏదో మిస్టేక్ గా ఉందని. అదే చెప్పాను. మా అత్తగారికి దవడ నొప్పి ఎక్కువైంది. నీ తెలివి తెల్ల అన్నట్టుంది. ఆయన నీతో చెప్పడం నాదే పొరపాటు. నువ్వు చెప్పవే వివరంగా డాక్టర్ గారికి అంటూ నాకు పురమాయించారు. నేను ఫోన్ తీసుకుండేసరికి కట్ చేశాడు డాక్టర్. డాక్టర్ వచ్చేసరికి దుర్గస్థితి విషమించింది. దానికి నిజంగానే గర్భసంచి తీసేయాలని, లోపల దూడ బయటికి రావడం కష్టమని, పొద్దుటే వస్తే తనేదైనా చేయగలిగేవాడనని, చాలా లేట్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసే ఏర్పాట్లు మొదలెట్టాడు. ఒరే నువ్వు ఏ క్షణంలో ఆ డాక్టర్ తో దాని గర్భసంచి తీసేయాలనే దిక్కుమాలిన కూత కూసావు. 10 కాలాల పాటు 10 దూడల్ని వేయాల్సిన దుర్గ ఇట్లా అన్యాయం అయిపోయిందిరా అంటూ మా అత్తగారు ఆపోయారు. నేనేటి చేసేది పెద్దమ్మగారు, మీరు చెప్పమన్నది చెప్పాను. మనుషుల్లాగే దానికి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అంటూ పక్కకు తిరిగి నవ్వాడు రెడ్డి. విన్నారుగా ఈ అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్ అనే సరదా ముచ్చటని. వచ్చే వారం ఇటువంటిదే మరో ముచ్చటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.